మీనాకైతే ఇంకా పూల మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే వచ్చి వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇస్తారు. ఇంకా అలా ఇచ్చిన తర్వాత మీనాకైతే చాలా సంతోషం వేసి ఇంటికైతే స్వీట్ బాక్స్ అన్నీ తీసుకొని వచ్చి, మామయ్య నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది పూల డెకరేషన్కి అని చెప్పి అన్నట్టుగా అంటేటప్పటికి ఇంకా మీనానైతే వెటకారంగా మాట్లాడతాడు మనోజు అలాగే రోహిణి. అవి ఆ స్వీట్స్ కూడా ఎక్కడో చీప్గా క్వాలిటీ తెచ్చుంటుంది అని చెప్పనని మాట్లాడుతూ ఉంటే, సరే వీళ్ళ అంతే కదా అని చెప్పని అన్నట్టుగా మీనా కూడా ఇంకా సత్యం అయితే తన కోడలు మంచిగా ఉంది, తను ఒక ప్రాజెక్టు వచ్చిందని చెప్పి అన్నట్టు తను కూడా సంతోషించి ఆ స్వీట్లు అయితే తీసుకుంటాడు. ఇంకా ప్రభావతి రోహిణి మనోజ్ అయితే మాత్రం తీసుకోరు. ఈ లోపల ఇంకా బాలు వచ్చిన తర్వాత బాలుకు కూడా జరిగిన విషయం చెప్తుంది. అయ్యో మీనా స్వీట్లతో ఒక్కటేనా, పోయి నేను డబ్బులు ఇస్తున్నాను కదా, వెళ్ళి మటన్ తీసుకొచ్చి అందరికి మటన్ బిర్యానీ చేసి పెట్టు అని చెప్పనని ఇంకా బాలు అయితే మటన్కి డబ్బులు ఇస్తాడు. ఇంకా చూసారా వాళ్ళు ఎలాగో ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో పెద్ద ప్రాజెక్ట్ వచ్చినట్టు అదేదో పెద్ద ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా మీనా కూడా అయితే ఇంకా మటన్ బిర్యానీ చేసి పెట్టాలని చెప్పని మటన్ కొట్టుకు అయితే వెళ్తుంది. ఇంకా అక్కడ మటన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే నాకు 4 కిలోల మటన్ కావాలని చెప్పని అక్కడ రోహిణి వాళ్ళ మేనమామే అన్నట్టుగా సత్యం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన మేనమామే అక్కడ మటన్ కొడుతూ ఉంటాడు. ఎవరికమ్మా ఏం కావాలి అంటే 4 కిలోల మటన్ కావాలి అంటే ఎవరికి అండంగానే ఒక్కసారిగా మీనానైతే చూస్తాడు అక్కడ. అమ్మో ఇప్పుడు 4 కిలోల మటన్ ఎవరికి, నీకు ఆవిడకా అంటే ఆవిడకే అని చెప్పనని తను అంటుంది. అయ్యో నా దగ్గర మటన్ లేదమ్మా, అయిపోయింది, ఇదంతా బుకింగ్ అయిపోయింది అని చెప్పనని మొహం మీద గుడ్డ అయితే వేసుకొని ఉంటాడు. ఇంకా మీనాకైతే ఇక్కడ మటన్ లేదు అంటే అనేటప్పటికీ ఇంకా లేదు ఉంది కదా మాకు ఇవ్వచ్చు కదా అనేటప్పటికి ఇంకా మళ్ళీ ముసుగు తీసి నేను లేదని చెప్తున్నా మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి అనేటప్పటికి, అయినా బాబాయ్ మీరు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పనని ఇంకా మీనా అడిగేటప్పటికి, అంటే మీది మలేషియా కాదా, ఇది మటన్ అంగడా అని చెప్పని ఇంకా మొత్తం రోహిణి బండారం అయితే బాలుతో చెప్పేస్తుంది.